నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనము రకరకాల దానాలు చూసుంటాం వైద్య రంగంలో. అందరికీ తెలిసింది రక్తదానం. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదానికి గురైన వాళ్ళు, ఆపరేషన్ చేస్తున్న వారు, గుండె ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్ వాళ్ళకి రక్తదానం చేయడం ద్వారా ప్రాణం కాపాడుతాం. మనము రక్తదానము చేస్తే పాత రక్తము పోయి కొత్త రక్తము అక్కడ తయారైపోతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి 3 నెలలకి ఒక్కసారి రక్తదానం చేయొచ్చు. మనం దానం చేసేది 1/2 లీటరు. మనం దానం చేసిన 1/2 లీటరు 3 రోజుల్లో ఉత్పత్తి అయిపోతుంది. కొత్త కణాలు, నూతన ఉత్సాహంతో కొత్త కణాలన్నీ వస్తాయి, కొత్త రక్తం వస్తుంది. ఇది రక్తదానం చూసాం. రక్తాన్ని నిల్వ బ్లడ్ బ్యాంక్ చూసాం. తదుపరి నేత్రదానము. మరణించిన 6 గంటల వరకు కంటి ముందుండే తెల్లటి చిన్న పొరను తీసి భద్రపరుస్తారు. చాలామందికి అపోహ ఉంది, నేత్రదానం అంటే నల్లగుడ్డంతా తోడేస్తారేమో, ముఖం అంతా వికారంగా అవుతుందేమో. అలా అవ్వదు. అసలు నేత్రదానం వాళ్ళు తీసుకువెళ్ళినట్టు తెలవను కూడా తెలవదు. నల్లగుడ్డను అంటుకోరు. ముఖం కానీ ఏ రకమైన వికృతము వికారము రాదు. తీసి దాన్ని ఐ బ్యాంకు, నేత్రదానము చేసిన తర్వాత తీసుకువెళ్ళి ఐ బ్యాంకులో పెడతారు. ఈ రక్తదానము, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు హైదరాబాద్ నగరంలో 1997 నుంచి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున జూబ్లీ హిల్స్లో బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, రక్తదానము, నేత్రదానము కూడా చేయటం అనేది మనం గమనించాలి. దాన్ని మించిన సేవ ఏదీ లేదు. ఎంతోమంది ప్రాణాలను కాపాడారు, కంటి చూపుని ప్రసాదించారు. ఇక అవయవదానము బతికున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అవయవదానం చేయొచ్చు. మనకు 2 మూత్రపిండాలు ఉంటాయి. మన రక్త సంబంధీకులు ఒక మూత్రపిండం దానం చేస్తే ఏం కాదు. అదేవిధంగా కాలేయం జబ్బులు శిశువులకు ఉన్నప్పుడు, లేదా కాలేయ జబ్బులు పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు రక్త సంబంధీకులు ఒక 1/2 కేజీ కాలేయం ముక్క తీసి బంధువుకి, రక్త సంబంధీకుడికి ఇవ్వచ్చు. ఆ విధంగా అవయవదానం చేస్తున్నారు. అయితే తీసిన అవయవాలను అక్కడ ఈ కాలేయం కానీ, మూత్రపిండాలు కానీ, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ నిలవంచరు, వెంటనే వాడేస్తారు. కొన్ని నిలవుంచే అవయవాలు లాంటివి ఉన్నాయి. అవేంటంటే చర్మం. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో చర్మము స్కిన్ బ్యాంక్ ఉంది. ఎందుకు వాడతారు స్కిన్ బ్యాంక్ అంటే, ఒళ్ళు కాలినప్పుడు చర్మం అంతా పోయి ఊడిపోతుంది. ఆ చర్మం కప్పటం ద్వారా ప్రాణాన్ని కాపాడవచ్చు. స్కిన్ బ్యాంకులో చర్మం నిల్వ ఉంచుతారు. అట్లాగే మనము మరణించిన వారి ఎముకలు, తర్వాత కీళ్ళు, దాన్ని తీసి భద్రపరిచే దాన్ని బోన్ బ్యాంక్ అంటారు. ఈ రోడ్డు ప్రమాదాలలో ఎముకలు విరిగినప్పుడు ఈ బోన్ బ్యాంక్ నుంచి ఎముక ముక్కలు, కీళ్ళు వీటిని వినియోగించడం ద్వారా చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ దానాలన్నీ ఇప్పుడు వరకు మనకు తెలిసినవే. ఇంకొక పవిత్రమైన దానం ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది, ప్రాచుర్యంలోకి రాబోతా ఉంది. అదేంటంటే తల్లిపాలను దానము చేయటము. తల్లిపాలు దానం చేయటం అంటే, అసలు పుట్టిన పసికందుకు పాలు ఇవ్వకుండా నా అందం పాడైపోతుంది, నా రొమ్ములు పెద్దగా అయిపోతాయేమో, సాగిపోతాయేమో, నా అందం పోతుందేమో అని ఎంతో ఆందోళన చెందుతున్న ఈ రోజుల్లో తల్లిపాలు దానం చేయటం ఏంటా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. శిశువు మొదటి 6 నెలలు, పుట్టినాక 6 నెలల పాటు తల్లిపాలు తాగితే 2 రకాలుగా ప్రధానంగా ఉపయోగపడుతుంది. తల్లిపాల నుంచి వచ్చిన యాంటీబాడీలు రోగ నిరోధక శక్తిని కలిగి మీ పిల్లవాడు, మీ అమ్మాయికి జబ్బులు రావు. తరచూ దగ్గు, పడిచం, గొంతు నొప్పి ఏ జబ్బులు రావు. రోగ నిరోధక శక్తి తల్లి పాల నుంచి శిశువుకి వచ్చి రాయిలా ఉంటారు. అసలు స్కూల్కి సెలవే పెట్టాల్సిన అవసరం లేదు. కనుక 6 నెలలు తప్పనిసరి. ఇది మొదటి మనకు కలిగే ఒక అదృష్టం. ఇక రెండవది, తల్లిపాల వల్ల, ఆ పాలు ఇవ్వటం వల్ల శిశువు యొక్క మేధో సంపత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగితే ఇక మీ మేధో సంపత్తి, ఇంటెలిజెన్స్ కుదవలేదు. మీరు కోరుకున్న విధంగా నీట్ పరీక్షలో గవర్నమెంట్ సీట్, జేఈ పరీక్షలో, ఐఐటిలో ఇంజనీరింగ్ సీట్ ఒకటేంటి, అట్లాగే సివిల్స్ రాస్తే ఐఏఎస్, రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే గ్రూప్ 1, ఆ విధంగా ఎదురు లేకుండా మేధో సంపత్తి పెరగడానికి తల్లిపాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు తల్లిపాల దానం అంటారేంటి అంటే,
తల్లి మహాతల్లి తన శిశువుకి పాలిస్తూనే మరికొన్ని పాలను ఇతర తల్లులకు జన్మించిన శిశువులకు దానం చేయటం తల్లిపాల దానము, బ్రెస్ట్ మిల్క్ డొనేషన్. మరి అన్నిటికీ బ్యాంకులు పెట్టారు, దీనికి ఉన్నాయంటే బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు కూడా ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రెయిన్బో హాస్పిటల్ వారు ఒక అడుగు ముందుకు వేసి తల్లిపాలు దానాన్ని ప్రోత్సహిస్తూ పాలని భద్రపరిచి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేసి నూతన అధ్యాయానికి నాంది పలికారు. ఒక మహిళ అయితే ఆమె 30 లీటర్లు దానం చేసింది. ఆ దానం చేసిన పాలు ఎవరికి ఇస్తారంటే, కొంతమంది ప్రసవం అయ్యేటప్పుడు కష్టపు కానిపై తల్లి మరణిస్తుంది. తల్లి మరణించినప్పుడు ఆ శిశువుని అనాథలా వదలకుండా డబ్బా పాలు, గేదె పాలు, ఆవు పాలు కాకుండా తల్లి పాలకు మరొక తల్లి దానం చేస్తుంది. అలాగే కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు, రక్తహీనత, బీపీ, కొన్ని షుగరు, ఇలాంటి సమస్యలు తల్లికున్నప్పుడు బాలింత పాలు ఉత్పత్తి కావు. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా తల్లిపాలు దానం చేస్తే ఆ పాలు ఉపయోగపడతాయి. ఇక కొంతమంది కమలలు పుడతారు. కమలలు పుడితే తల్లిపాలు ఒక పిల్లకే సరిపోతుంది. అలాంటి వారు ఎవరైనా తల్లులు వారి శిశువుకి పాలు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేసి ఈ కమల పిల్లల్లో రెండో పిల్లకు కూడా కడుపు నింపే అవకాశం ఉంది. ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే తల్లిపాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే హార్మోన్ల ప్రభావంతో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవటం వల్ల పాలు ఉత్పత్తి అవుతాయి. సంతోషమే సగము బలము అని మన పెద్దలు చెప్పిన సామెత ఉంది. అంతేకాదు నిద్ర అనేది చాలా కీలకం. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు మీరు గాఢ నిద్రపోతే పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. అట్లాగే దప్పికైనా అవ్వకపోయినా గంటకి నీళ్లు ఎక్కువ తాగితే పాలు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే తల్లి పాలు దానం చేయదలుచుకున్నారో, లేదు మా శిశువు ఏడుస్తూ ఉంది పాలు చాలకని భావిస్తున్నారు, అటువంటి వారు రొమ్ము పాలు పరిమాణము పెరగటానికి 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 10 రకాల ఆహార పదార్థాలు మీకు నచ్చినవి కొన్ని వాడటము ద్వారా రొమ్ముల నుంచి, స్తనాల నుంచి పాల ఉత్పత్తిని ఇతోధికంగా పెంచవచ్చు. అవేంటంటే, 1 మెంతులు రాత్రిపూట 1 స్పూను నానబెట్టి ఉదయాన్నే నీళ్లు తాగటం, మెంతులు కూడా నవిలేయటం. 2 సోంపు అంటే వాములా ఉంటుంది, సువాసన ఉంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్లేట్లో పెట్టి ఆ వాములా ఉంటుంది, అది సోంపు. 3 పూట్ల సోంపు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. 3 ఓట్స్ని పాలలో వేసుకుని తాగటం ద్వారా పాల ఉత్పత్తి రొమ్ముల నుంచి పెరుగుతుంది. 4 బార్లీ వల్ల కూడా తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక 5 వెల్లుల్లిని కూరల్లో వేసుకోవచ్చు, చారులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, లేదా వెల్లుల్లిని ఒక 3-4 గర్భాలు పచ్చివి తినచ్చు. పచ్చివి తినలేమంటే అన్నంలో పెట్టుకుని, అన్నం ముద్దలో పెట్టుకుని మింగేసేయండి, నవిలేసేయండి, టిఫిన్లో పెట్టుకుని నవిలేసేయండి. వెల్లుల్లి కూడా పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇక 6 ఆకుకూరలు, మనకు ఆ సీజన్లో లభించే అన్ని ఆకుకూరలు వాడే, పాలకూర, బచ్చల కూర, తోటకూర, పొనగంటి కూర, గోంగూర, ఒకటేంటి ఉల్లికాడలు, ములగాకు అన్నీ వాడేసేయండి. ఆకుకూరల వల్ల కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. 7 చేపలు ఇగురు, రోస్టు, ఫ్రై వద్దు, పులుసు, చేప పులుసు వాడాలి. దానివల్ల బాలింతకి పాల ఉత్పత్తి పెరుగుతుంది. 8 బొప్పాకాయ, పచ్చి బొప్పాకాయ వాడాలి, పండింది కాదు. పచ్చి బొప్పాకాయని కూర వండుకుంటారు కొంతమంది. పచ్చి బొప్పాకాయ వినియోగం వల్ల తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక 9 శనగల్ని కూర వండుకోవచ్చు. శనగల్ని నానబెట్టి, ఉడకబెట్టి, తాలింపేసి వాటిని అల్పాహారం కింద తినచ్చు. ఇక 10 నువ్వులను బెల్లంతో కలిపి నువ్వుల ఉండలు తింటాం. ఈ నువ్వుల ఉండలను ప్రధానమంత్రి మోదీ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ బాలింతలకు ఇవ్వండి, పాల ఉత్పత్తి బాగా జరుగుతుందని నువ్వుల ఉండలను. అంతేకాకుండా చిరుధాన్యాలతో చేసిన ఉండలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటన్నిటితో చేసిన ఉండలు వాడటం వల్ల స్తనాల నుంచి పాల ఉత్పత్తి జరుగుతుంది. కనుక ఇప్పటి వరకు మనం చూసిన రక్తదానము, నేత్రదానము, అవయవ దానము, అట్లాగే చర్మదానము, స్కిన్ బ్యాంకు, బోన్ బ్యాంకు, వీటన్నిటికీ అదనంగా
బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుని ఈ యొక్క రెయిన్బో హాస్పిటల్ వారు హైదరాబాద్లో, విజయవాడలో దీని బ్యాంకుని బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయటమే కాక తల్లులను ప్రోత్సహించడము, ప్రజలను చైతన్యపరచడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ తల్లి పాలను ఏ విధంగా సేకరించాలి, శాస్త్రీయ విధానాలు, తల్లిపాలను హాస్పిటల్ వారే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ యాజమాన్యము సిబ్బందిని పంపి తల్లిపాలను సేకరిస్తారు. సేకరించే విధానము, వాడవలసిన ఏమైనా ఉపకరణాలు ఉన్నాయా, అవన్నీ కూడా హాస్పిటల్ వారు శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి శిశువులు అనాథలు కాకుండా తల్లిపాల మహిమ, రోగాలకు దూరం, మేధో సంపత్తి పెరగటాన్ని గమనించి మీ శిశువులకు పాలు ఇవ్వటమే కాక మరి ఇతర అనాథ పిల్లలను కూడా ఆదరించటానికి ముందుకు రావాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రెడ్ క్రాస్, రోటరీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి తల్లి పాల దానాన్ని కూడా రక్తదానములా విస్తృతంగా ప్రచారము చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.